హాయ్ అండి. ఈరోజు కూడా మీకు ఇంకొక కథ చెప్పేస్తాను కూర్చోండి. ఇంతకీ నా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మీకు కథలా చెప్పేస్తాననమాట. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అసలైతే మాది ఆంధ్ర కదండీ. మా ఆయన నన్ను పెళ్లి చేసుకొని తెలంగాణ తీసుకొచ్చేసాడనమాట. మాకు ఆంధ్రాలో అయితే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఇప్పుడు కాదండి బాబు, మా చిన్నప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం తగ్గిందనమాట. మా చిన్నప్పుడు ఒక నెల రోజుల ముందే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అటక మీద ఉన్న సామాన్లు, ఇత్తడి సామాన్లు అనమాట. ఇంకా బొమ్మ బల్ల మీద ఉన్న ఇత్తడి సామాన్లు తీసిచ్చేమనేవాళ్ళు. మాకు ఒక నుంచినేసేసి పైకి ఎక్కిచ్చేసేవారు అనమాట. మేమైతే సామాన్లు అయితే ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా తీసిచ్చేసేవాళ్ళము. కథ అయితే ముందు ముందు చాలా రసవత్తరంగా ఉంటుంది. బాగా వినేయండి. ఒకవేళ ఆళ్ళు చెప్పిన మాట వినకుండా మనం తిరిగి మాట్లాడామంటే వీపు చిట్లిపోయేదనమాట. ఇంకా బాధుడి మీద బాధుడే అనమాట. ఇంకా ఏడ్చుకుంటే చేసేకన్నా మనం వాళ్ళు చెప్పినట్టు చేసేస్తే బెటర్ అని చెప్పేసి చేసేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే అసలు చేయట్లేదండి బాబు. వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగేస్తున్నారు. ఆ క్వశ్చన్లు ఆన్సర్ చెప్పే కన్నా మనం పని చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అనేసి చేసేసుకోవడం బెటర్ అని చేసేసుకుంటున్నారు కూడా చాలామంది. మీరేమంటారు? మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఇలాగనే క్వశ్చన్లు అడుగుతున్నారా? లేదంటే పనైతే చెప్పిన వెంటనే చేసేస్తున్నారా? కామెంట్ చేయండి. మాకు చెప్పేవాళ్ళు కదండీ! మాకు ఒక నుంచునేసేసేవారు. అటక్కైతే దాని మించి ఎక్కేసి సామాన్లు తీసిచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఎక్కడానికి అవ్వదు కదండీ పెద్దవాళ్ళు. పెద్ద పెద్ద సామాన్లయితే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళము. కొన్ని మధ్యలో కింద ఏమన్నా పడిందా, మాకు తల మీద ముట్టకాయల మీద ముట్టకాయలు పడిపోయాయి అనమాట. ఇంకా అయ్య బాబోయ్ అని చెప్పేసి కొట్టేత్తది మా అమ్మమ్మ అనేసి ఇంక మాట్లాడకుండా అన్ని పనులు చక్కగా జాగ్రత్తగా చేసేసేవాళ్ళం. ఈ లోపల మేము పడేసిన సామాను ఏమన్నా గనక సొట్ట పడిందా, సంక్రాంతి అయ్యే వరకు మాటలు అంటానే ఉండేవాళ్ళండి. ఇలా సొట్ట పెట్టేసింది అనేసి నాకు గుండెకి సొట్ట పెట్టేసేవాళ్ళు. ఇదేంటి మే గుండె అంటుంది అంటారేమో. మా అమ్మాలంటే నాకు చిన్నప్పుడు పుట్టెంటుకలు ఇవ్వలేదంటండి. ఎంత దారుణంగా నా వాళ్ళైతే నాకు 3వ తరగతికి వచ్చాక నాకు పుట్టెంటుకలు ఇస్తానని తీసుకెళ్ళిపోయి గుండు ఇచ్చేసారండి. గుండు ఇచ్చేసాకుండి మా స్కూల్లో మాస్టర్ అస్తమానం ఏమనేవాడంటే గుండు పిల్ల అనేవాళ్ళు. ఈ గుండు పిల్ల అనేసరికి ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవారంటే వాళ్ళు కూడా మొదలెట్టేశారండి గుండు పిల్ల అని. ఆ గుండు పిల్ల కాస్త ఊళ్ళో అందరూ గుండు పిల్ల అనేసేవారు. ఇక చూడండి నా పేరు గుండెపిల్ల అయిపోయేసరికి ఫస్ట్లో అయితే పలికిస్తుందనండి తెలియక 5వ తరగతికి వచ్చేసరికి కొద్దిగా ఎదిగిందనమాట. 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఎదిగిన తర్వాత ఆ పేరే పెట్టేసి ఇంకా గుండెపిల్ల అనేసేవారు. అప్పుడు మనకు కొంచెం తెలిసిపోతుంది కదండి అలా ఎలా అంటున్నారు అనేసి. అయ్య బాబాయ్ ఇదేంటి నా పేరు గుండెపిల్ల అని అంటున్నారని ఫీల్ అయిపోయేదాన్ని నా ఫ్రెండ్స్ ముందు. చాలా బాధగా అనిపించేస్తుంది అనమాట. ఇంటికైతే ఏడ్చుకుంటే వెళ్ళిపోయి అందరూ నన్ను గుండెపిల్ల అనేస్తున్నారు అనేసి మా తాతయ్యతో చెప్పేసేదాన్ని. మా తాతయ్య అయితే స్కూల్కి వచ్చేసి మా మనవరాలను ఎందుకు ఇలా అనేస్తున్నారని అడిగేసేవాళ్ళు. అప్పట్లో అంతేనండి. కంప్లైంట్లు అయితే మాత్రం అక్కడ ఎవరైతే ఏమన్నా అన్నా కానీ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి మా అమ్మతోటి మా తాతయ్యతో చెప్పేసి తీసుకొచ్చేసేదాన్ని స్కూల్కి తీసుకొచ్చేసి మాస్టర్ని అడిగించేస్తే కనుక ఆయన వాళ్ళని కొట్టేసేవారు అనమాట. అప్పుడు మనకి ఈగో సాటిస్ఫై అయ్యేది అనమాట. ఎలాగైతే నేను 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు గుండు పిల్లని పిలిపించేసుకున్నాను. ఆ తర్వాత అయితే జుట్టు అయితే ఎదిగిపోయింది. నా కర్లీ హెయిర్ ఏమో తొందరగా పెరగలేదండి. తర్వాత అయితే పెరిగిన తర్వాత ఇంక మానేసేసారు. నా పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టేశారండి. ఇంతకీ నేను మీకు అసలు స్టోరీ చెప్పడం మానేసేసి పక్కకి వెళ్ళిపోయాను. గుండెపిల్ల స్టోరీకి వెళ్ళిపోయాను అనమాట. ఇత్తడి సామాన్ల స్టోరీ కదండి మీకు చెప్పేది. అప్పట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ ఇత్తడి సామాన్లు ఇంకా కుండల్లోనే వండేసేవారు వంటలు. కుండలంటే అలా అంటుంది అనుకోకండి, మా సైడ్ కుండలే అంటారు. కుండలు అంటే మట్టి పాత్రలు అనమాట. ఇక్కడ మట్టి పాత్రలు అంటారు ఫ్యాషన్గానే. ఆ మట్టి పాత్రలు వండేసుకునే వాళ్ళం. అందుకని చాలా హెల్తీగా ఉండేవారండి మా అమ్మమ్మ మా తాతయ్య అందరూ. ఇప్పుడు అక్కడ కూడా సేమండి పాత్రలు వచ్చేసాయండి. సేమ్ అవండి అంటే ఏంటి అనుకుంటారా ఏంటి? అల్యూమినియం పాత్రలు అండి. ఇక్కడ అల్యూమినియం అంటారు, అక్కడ సేవండి పాత్రలు అంటారనమాట. ఇప్పుడు అక్కడ అవి వండేసుకుంటున్నారు అందులోనే. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటికీ కుండలోనే వండుకుంటారండి. కొన్ని అయితే సేవండి పాత్రలు వాడతారు, కొన్ని అయితే కుండలే వాడతారనమాట. చింతపండు అలాంటివి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి చూపిస్తానండి మీకు. ఇంకా వీళ్ళు ఏ శతాబ్దంలో ఉన్నారని అడుగుతారనమాట. కానీ ఆ శతాబ్దంలో ఉండటమే మంచిదండి. వాళ్ళకి కూడా ఆరోగ్యం. నేను అక్కడ ఉంటే అలాగే ఉండేదాన్నేమో. కాదంటే నన్ను ఇక్కడికి మా ఆయన పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడని చెప్తున్నాను కదా. ఎంచక్క పచ్చగా పొలాల మధ్యన హాయిగా పక్షులుగా ఎగురుతూ ఉండేదాన్ని. ఇక్కడ తీసుకొచ్చేసి నన్ను ఈ పంజరంలో పెట్టేశాడనమాట. పంజరం అంటే ఏంటనుకుంటున్నారా? ఫ్లాట్ అండి. ఇదే అపార్ట్మెంట్లు కాదండి, మాది గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ అనమాట. సూపర్గా ఉంటుంది. మీరు చూసారంటే నవ్వెత్తారు కూడాని. ఇందులో తీసుకొచ్చేసి పంజరంలో బంధించేశాడు. బయటకు వస్తే ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఎవరు కనిపించరు. ఇంకా తప్పదని చెప్పి లోపలికి వెళ్ళిపోతాను. మరి బయట ఉంటే ఏంటి పిల్ల ఎప్పుడు బయట ఉంటుంది అనుకుంటారేమో, ఎవరైనా చూస్తాయని లోపలికి వెళ్ళిపోతాను అనమాట. అదే మా ఊళ్ళో అయితే కనుక 10 నిమిషాలు కూడా ఇంట్లో ఉండము. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఏంటి అని అంటారు.
వీధిలో అరుగులు ఉంటాయండి. అరుగుల మీద కూర్చుంటే పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు వచ్చేసి ముసలమ్మలు అందరూ చక్కగా కూర్చొని మాట్లాడకుండా ఇప్పటికీ అలాగే ఉంటుందన్నమాట. మా అత్తగారు అయితే ఇక్కడికి వస్తే ఒక నిమిషం కూడా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడరు బాబు, ఇక్కడ ఉండని వెళ్ళిపోతుంది అనమాట. నా పరిస్థితి అంతే. కాదంటే నాకు తప్పదండి, ఉండాల్సి వస్తుంది. ఇంతకీ మీకు ఇతర సామాన్లు వెండి సామాన్లు ఎలా తోమాలో చెప్పాలనుకున్నాను. మా పెళ్ళైన కొత్తలో ఏం జరిగిందంటే, మా అమ్మలు ఇతర సామాన్లు వెండి సామాన్లు పెడతారు కదండి, ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు చేసేసి మా అమ్మ చెప్పిన మాట వినకోకుండా, మా అమ్మమ్మ చెప్పిన మాట అది కాదు పిల్ల ఇలా చెయ్యే అంటే నేను అలా చేయకోకుండా మీకు తెలీదు ఊరుకోండి యూట్యూబ్లో చూసేసానని చెప్పేసి రాడ్తో పళ్ళు కొట్టేసుకున్నాను అనమాట. పళ్ళు కొట్టేసుకున్నాక చాలాసార్లు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాట వినేస్తే చక్కగా ఉండేదని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవంతో చెప్తారనమాట. వాళ్ళు కూడా చాలా సార్లు అవి చేసిన తర్వాత మనకి చెప్తారు. అందుకే అంటారండి పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తారు, అనుభవంతో చెప్పిన మాట వినాలనేసి. అందుకే చెప్తారు కదా, పెద్దవాళ్ళ మాట సద్దన్నం మూట అని. వినేయాలండి. నేను అనుభవంతో చెప్తున్నాను. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకు ఏంటంటే, మా అమ్మమ్మ చెప్పిన మాట ఏంటంటే, ఇతర సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ మనకి పాత చింతపండు ఉంటుంది కదండి, ఆ పాత చింతపండు నానబెట్టేసుకుని ఇలాగా తోమేసుకోవాలండి. ఇంక ఇతర సామాన్లు అయితే ఇటుక ముక్క ఉంటుంది కదండి, రాయిబడ్డ, మా సైడ్ రాయిబడ్డ అంటారులేండి. ఇక్కడ ఇటుక ముక్క ఉంటుంది కదా, దాన్ని చక్కగా పొడుం చేసేసుకొని రాయిచ్చి కొట్టేస్తే పొడవు అయిపోతుందండి. దాన్ని పొడుం చేసేసుకుని తోమేసుకుంటే ఇంకా బాగా మెరుస్తూ వచ్చేస్తాయి అనమాట. అయ్యా కొంప తీసి వెండి సామాన్లు కనుక రాయబెడితే అదే ఇటక పొడుంతో కనుక తోమేశారనుకో ఏమవుతుందంటే గీతలు పడిపోతాయి అనమాట. పిల్లలు పిచ్చగీతలు గీస్తే ఎలా ఉంటాయి అలాగా మనం తోమితే వెండి సామాన్లు అలా ఉంటాయి అనమాట. అలా తోమేకండి. ఇతర సామాన్లు ఏం చేస్తారంటే పాత చింతపండు ఉంటుంది కదా, అది నానబెట్టేసుకుని తోమేసుకుంటారు. లేదంటే మన ఇంట్లో బత్తాకాయలు నిమ్మకాయలు కులిపోయినాయి ఉంటాయి కదా, అవి మొత్తం కోసేసుకుని రసం తీసేసుకుని తోమేసుకుని ముందేంటంటే మనము శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టేసుకున్నాక క్లాత్తో తుడిచేసుకొని అప్పుడు ఇలాగా గాలి వెళ్ళకుండా పెట్టేసుకోవాలి బాక్స్లోని. గాలి వెళ్ళిందా మొత్తం కీకమండలంలాగా అయిపోతుంది అనమాట. కీకమండలం అంటే ఏంటనుకుంటున్నారు, నల్లలాగా అయిపోతాయి అనమాట. దీనిలో కూడా మనకి చాలా ప్రావీణ్యత ఉందండో. ఏంటంటే నేను ఒకసారి ఏం చేశానంటే, ఇలా తోమేసుకుని చాలా కష్టపడిపోయి తోమేసి ఒక గంట ఆరబెట్టేసి ఏం చేశానంటే డైరెక్ట్గా ఎట్టుకెళ్ళిపోయి బీరువాలో పెట్టేశానమాట. లాకర్ ఉంటుంది కదా, అందులో పెట్టేస్తే ఏమైందంటే నేను మళ్ళీ తెరిచి పండగకి చూసేసరికి మొత్తం సామాన్లన్నీ కీకమండలం అయిపోయినాయండి. కీకమండలం అంటే ఏంటా అనుకుంటారా ఏంటి, నల్లగా అయిపోయినాయి అనమాట. జీడిపిక్కలాగా నల్ల జిడిగింది అంటారు కదా, అలా అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్ ఇంత నల్లగా అయిపోయి ఏంటని ఇలా బొద్దిబ్బమంట మా అమ్మమ్మకు ఫోన్ చేసేసాను. ఫోన్ చేస్తే ఏమన్నదంటే, మొద్దు మొహంలాగా ఎప్పుడు చూడు నేను చెప్పింది చేయకుండా ఇలా చేస్తావన్నమాట అనేసి తిట్టేసి, అలా కాదు నువ్వు సంచిలో వేసేసి గట్టిగా మూసేసి పెట్టేయాలి, మూడేసేసి అన్నది. ఇందుకే సంచిలో అంటే ఏంటంటారా, బ్యాగ్లో వేసేసుకుని జిప్లాక్ బ్యాగ్స్ అంటారు కదా, అందులో పెట్టేసుకుని మూడేసి పెట్టేసుకోవాలి. లేదంటే కనుక గాలి వెళ్ళిపోయి కీకమండలం అయిపోతుంది అనమాట. ఎందుకైనా భాష మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.